అందరికీ నమస్కారం అండి. నా పేరు కెవిన్. నేను ముందుగా ఈ వీడియోని నెగిటివ్ నోట్లో స్టార్ట్ అనుకోవట్లేదు. నేను ఆరంభించడం మంచి విధానంగా ఆరంభిస్తున్నాను. ఫస్ట్ అయితే గెలిచిన వాళ్ళందరికీ, కాంగ్రెస్ నేతలకు, బీజేపీ నేతలకు, ఇంకా తెలుగుదేశం పార్టీ నేతలకు, జనసేన నేతలకు వాళ్ళందరికీ నా తరపున కంగ్రాచులేషన్స్ అండి. మీరందరూ మంచిగా గెలిచారు. వెల్ డన్. ఇక్కడ మనం గతంలో చూసాం ఎన్నికలు, ఆంధ్ర ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికలు, అంటే తెలంగాణలో అసెంబ్లీ కాకుండా, శాసనసభ ఎన్నికలు కాకుండా మన లోక్సభకి వెళ్ళే ఎంపీలని సెలెక్ట్ చేసే ఎంపీలని గెలిపించే ఒక ఎన్నికలు వచ్చినాయి 2024. మనం అందరం చూసాము ఆ విషయం. ఇప్పుడు ఆంధ్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి, అంటే భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ముగ్గురు ప్రభుత్వం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 12వ జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అమరావతిలో. అట్లా అంటున్నారు. అమరావతి అంటే రాజధాని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని రాబోతుంది, అదైతే అమరావతి అని చెప్పి ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూడాల్సిన ఒక విషయం, చాలా అంటే మనం మొత్తం భారతదేశం అంతా తీసుకుంటే ఈసారి మోదీ హవా అనేది తగ్గిపోయింది బాగా. ఆయన గెలిచారు, ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు మన భారతదేశానికి, కాదనట్లే. కానీ ఆయనది ఒక హవా తగ్గిపోయింది. మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకు అది తగ్గిపోయింది. మీరు ఇప్పుడు నన్ను ద్వేషించవచ్చు, నన్ను తిట్టవచ్చు, నన్ను ఏదైనా చేయాలనుకుంటారు మీరు. కానీ నిజం అంటే ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పినట్టు, ట్రూత్ ఈస్ ఆల్వేస్ బిటర్. If I proclaim it, I'll proclaim it in a full-fledged manner. I'm not biased towards anyone. అదొకటి. ఇంకొక విషయం మీరంతా చూడాల్సింది ఏంటంటే, తెలంగాణ నా ఎక్కువ పట్టింపు లేదు. అంటే ఇప్పుడు ఆంధ్ర గురించి అయితే నాకు ఎక్కువ నేను వాళ్ళ పాలిటిక్స్ అంటే ఏంటంటే మీ రాజకీయంలో ఎక్కువ వచ్చి ఇన్వాల్వ్ చేసేది కాదు. నేను నా ఒక అభిప్రాయం చెప్తున్నా, ఒక అభిప్రాయం తెలుపుతున్నా అందరికి. అందులో నిజాయితీ కూడా ఉన్నది, నిజం తెలుపుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ముఖ్యమంత్రి కాదు, ఇంకా ఆయన ఓడిపోయారు. ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అది ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంది. ఆయన సంక్షేమ పథకాలన్నీ బాగా చేశాడు, నవరత్నాలు తెచ్చాడు, అన్ని స్కూల్స్, అమ్మఒడి అవన్నీ చేశారు. ఇంకా అన్ని పెన్షన్లు కూడా 2000, 3000 అందరు పెన్షన్లు, ఒక్కొక్క నెలకి 2000 పెన్షన్ అన్ని అవతాతలకు అందరికీ అందిస్తున్నట్టు ఆయన మంచి పనులు చేసిండు. చాలా మంచి పనులు చేసిండు. కాకపోతే కొంతమంది ఇట్లా కూడా చెప్తారు, అది ఇసుక మాఫీ చేసిండు, శాండ్ మాఫీ చేసిండు, ల్యాండ్ మాఫీ చేసిండు. ఇక లిక్కర్లో కూడా ఏదో అన్ని కల్టీ మధ్య అమ్ముడు అంత భూమి మధ్య జరగడం అన్ని ఉన్నదని చెప్పారు. గట్లనే కేసీఆర్ గురించి కూడా చాలా మంది చాలా చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వచ్చారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు ఇక్కడ మా స్టేట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ గ్రామ ప్రజలకు పోయి అడ్డగోలు హామీలు ఇచ్చారనమాట. అంటే బీఆర్ఎస్ కన్నా మేము మంచిగా చేస్తాము, బీఆర్ఎస్ కన్నా కేసీఆర్ కన్నా మేము మిమ్మల్ని మంచిగా పరిపాలిస్తామని చెప్పి అట్లా చెప్పాను. ఒక్కడే అడుగుతున్నాను నేను, రేటు తగ్గిస్తే ఇప్పుడు రేటు తగ్గిస్తే మంచిగా ఉంటుంది. రేటు తగ్గిస్తే మీరు అన్నీ ఓకే, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఓకే, కానీ బస్సు ఫ్రీగా ఇవ్వడం, లేడీస్కి బస్సు ఫ్రీగా ఇవ్వడం, అది కూడా మీరు ఆలోచించాలి. ఎట్లాంటి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆలోచించాలి. మన కేసీఆర్ గారు ఆయన ఒక హామీ ఇచ్చిండు, 2000 ఉన్న పెన్షన్ 5000 ఇస్తా అని చెప్పి. ఆయన మాట నిలబెట్టుకుని నేత ఆయన. కేసీఆర్ గారు మాట నిలబెట్టుకుండు, అట్లాంటి ఒక నేత ఆయన ఏం చెప్పిండు, ఆయన అప్పుడు ఇట్లా 2000 ఇచ్చే పెన్షన్ 5000 ఇస్తా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే పేదరికము చాలా మంచిగా తగ్గిపోయింది. ఒకప్పుడు హర్యానా కన్నా 2014 చూసుకుంటే హర్యానా కన్నా పేదరికం ఎక్కువ ఉండే తెలంగాణ. ఇప్పుడు హర్యానా కన్నా తక్కువ ఉన్నది. హర్యానా బీజేపీ ఉన్న ఒక రాష్ట్రం, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక రాష్ట్రం అది 2014 నుంచి. మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడైతే నయాబ్ అని చెప్పి ఇంకో అతను వచ్చినాడు ముఖ్యమంత్రిగా. మీరు ఇలా చూసుకుంటే మీకే అర్థం అవ్వాలి,
ఇప్పుడు కేసీఆర్ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. 2011 నుంచి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీని అదే వర్షంలో అదే సంవత్సరంలో ఆయన ఆ పార్టీ పెట్టిండు. ఆడ ఒక ఆశయంతో పెట్టిండు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయన నానబ్బరు వాడుకొని ఓట్ల కోసం అడిగారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి చాలా తప్పులు చేసారు. ఆయనని సిబిఐ కేసులు ఎక్కువ ఆయన మీద చేసిండ్రు. ఇంకా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ అంటే ఎట్లా అని చెప్పి ఆంధ్ర ప్రజలకి అర్థమైంది. అందుకే ఆడ ఒక్క సీట్ కూడా గెలవలే. ఆ ఎన్నికలైనా సరే ఈ ఎన్నికలైనా సరే ఒక్క సీట్ కూడా గెలవలేదు కాంగ్రెస్. ఏదో కొంచెం ఓట్లు వచ్చినాయి అటు ఇటు, కానీ ఏమైనా గెలిచిరా? అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళు ఏం చేశారని చెప్పి అందరికీ తెలుసు. మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరిని విడగొట్టిండ్రు. ఆ తెలుగు రాష్ట్ర ఉద్యమం కారణం ఏంటి? కేసీఆర్ గారు ఎందుకు ఉద్యమం చేసిండు? సావు మెడలో ఆయన తలబెట్టిండు. సావు మెడలో తలబెట్టి ఢిల్లీ మెడను ఉంచిండు. అంత దమ్మున్న నాయకుడు. 2 జూను 2014 తెలంగాణ రాష్ట్రం చక్కగా వచ్చింది మాకు. ఎందుకు? ఆయన ఉద్యమం చేసి ఆయన ప్రజల మంచి కోరుకుంటూ ఆయన చేసిండు. 10 సంవత్సరాల పాలన మంచి కాలం ఉండే. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే గోల్డెన్ ఏజ్ అని చెప్పాలి తెలంగాణకి. ఫ్రమ్ 13% నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ ఏ రిపోర్ట్ అయినా మీరు చూసుకోండి, పోయి మీరు గూగుల్ ఒకసారి కొట్టి చూడండి. 13% ఉండే తెలంగాణ పావర్టీ రేట్ అప్పట్లో. ఆ కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ ఆయన పాలన స్టార్ట్ అయిందంటే ఆయన పరిపాలించిన విధానం వల్ల అది సగం కన్నా తక్కువ తెలుసా? 5.8%. భారతదేశంలోనే అందరికీ తెలుసు. చాలా మంచి సిటీలో, చాలా గొప్ప సిటీలలో, చాలా గొప్ప నగరాలలో ఒకటి మన హైదరాబాద్. అది చంద్రబాబు నాయుడు గారు కట్టిరని చెప్తే అందులో నిజాలు ఉన్నాయి. ఒకటి తెలుసుకోవాలి మీరు. సైబర్ టవర్లలో ఆస్తులు ఎక్కువ ఎవంది? ఒక క్వశ్చన్. ఆయన ఎవరి లాభం కోసం కట్టిండు? సైబర్ టవర్లు, హైటెక్ సిటీ, రింగ్ రోడ్ అన్ని వేసిన అని చెప్తున్నారు కదా. అవన్నీ ఎవరి లాభం కోసం ఎక్కువ కట్టిండు? ఆయన అంత మంచి నేత అయి ఉంటే మళ్ళీ ఎందుకైనా అన్ని రైతులకి రైతు బంధు లేదు, ఏం లేదు అంటే రైతు బంధువులు పెట్టించిండు. కానీ రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోరు? ఆయన ప్రభుత్వంలో ఎందుకు చేసుకోరు? మీరు అది ఒక్కసారి గుర్తించుకోవాలి. నేను ఇప్పుడు ఆయనని చెత్తోడు, ఆయనని చాలా ఘోరమైన అంటలే, నిజం చెప్తున్నాను నేను. మీరే పోయి చెక్ చేసుకోండి. అందుకే రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచిండు, 2009లో కూడా గెలిచిండు. ఆయన బ్రహ్మాండంగా గెలిచిండు. అందరు కలిసి వచ్చినప్పుడు మన కేసీఆర్ గారు కూడా వచ్చిండు ఆయనకి వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి వచ్చినాయి. అయినా ఎవరు గెలుపేవంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎదురు సందింట్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిండు. ఆ ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 2 చోట్ల మంచి బ్రహ్మాండ మెజార్టీతో గెలిచినాను. మళ్ళీ 2014లో ఎన్డీఏతో పొత్తు వరకు టీడీపీ. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీది ఒక అలయన్స్, ఒక కూటమి అనమాట. అంటే ఇప్పుడు కాంగ్రెస్కి యూపీఏ ఉంటాయి, అప్పుడు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. అట్లా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణలో ఇంత పేదరికం తగ్గింది. ఆంధ్రాలో కూడా స్కూళ్ళు మస్తు వచ్చినాయి. 4 సీపోర్ట్లు కట్టిండు, మంచిగా అన్నీ చేసిండు. ఆయన మాటలు విన్నాను. జగన్ అన్న మాటలు వింటుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. నాకు ఆయన ఎక్కడ ప్రజలు ఎంత వెన్నుపోటు పొడిచిరు, ఇంత మంచిగా చేస్తుంటే ప్రజలు నాకు ఏం చేయకుండా అట్లా అంటే ఇప్పుడు నాకు ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు అయ్యా వచ్చాయని అడిగిండు ఆయననే చెప్పిండు. దేవునికే తెలుసు ఏమైంది. నేను జగన్ అన్న నేను ఒకటే చెప్తున్నా మీకు, దేవుడికి తెలుసు. మీరు ఏం కంగారు పడకండి. మీ వైపున న్యాయం ఉంది అంటే ఖచ్చితంగా దేవుడు ఆయననే మీకు అండగా ఉంటాడు. ఎవరు ఉండకపోయినా దేవుడు మీకు అండగా ఉంటారండి. నేను ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నా. దేవుడు మీకు అండగా ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఇఫ్ యు ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, if you believe that justice should be served, and if you believe that if you feel that you are on the right path, then don't worry, because God is always with you. దేవుడు మీతో ఉన్నాడు. ఇప్పుడు మీరు జగన్కి చాలా మంది ఇప్పుడు ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు 11 సీట్లు వచ్చినాయి?
ఎందుకు వీళ్ళకి 4 సీట్లు ఎంపీ సీట్లు 4 వచ్చినాయి. కడప ఒకటి, ఇంకా కొద్ది చోట్లలో గెలిచారు. 4 ఎంపీ సీట్లు వచ్చినాయి అంటే మన వైఎస్ఆర్సీపీకి. ఒకటి జగన్ అన్నకి, ఇంకోటి కేసీఆర్ సార్కి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సార్ మీరు ధైర్యం కోల్పోకండి. మీ గురించి అయితే తెలుగున్న ప్రజలు అందరూ తెలుసుకున్నారు. అందుకే మీకు జస్ట్ 1.8% ఓట్ షేర్ తేడా. మీరు ఇప్పుడు అపోజిషన్లో కూర్చున్నా కూడా, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా, మీకు అపోజిషన్లో కూర్చున్నా కూడా మీకు సీట్లు 38 సీట్లు 39 సీట్లు వచ్చినాయి. 39 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి ఈ ఎన్నికల్లో. మనం అందరం చూసినాం ఎన్నికల ఫలితాలు. అది అంతమంది ప్రజలకు మీ మీద ఇంకా నమ్మకం ఉన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే ఇప్పుడు బీజేపీలో ఎంతమంది చేరుకోవడం మనకు తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళు అంటే బీజేపీది కమ్యూనలిజం, ఇంకా కాంగ్రెస్ది కరప్షన్. ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాలకి మోసం చేసే పార్టీలు. అందరికి తెలిసిన విషయం అది. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ఏం చేశారు? ఇచ్చారా ప్రత్యేక హోదా? ఇచ్చారా? ఇయ్యలే కదా మీకు. అట్లనే ఇప్పుడు తెలంగాణకు కూడా మేము ట్యాక్స్ లెక్క కడుతున్నాం, కానీ మాకు రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి? రిటర్న్స్ వస్తున్నాయి మాకు ఎక్కువనా? రిటర్న్స్ ఏ స్టేట్లోకి ఎక్కువ వస్తున్నాయి తెలుసా మీకు? బీహార్కి, యూపీకి, ఇంకా రాజస్థాన్ కూడా వస్తున్నాయి. మంచిగా రిటర్న్లు వస్తున్నాయి. తక్కువ కట్టుకుంటే ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. మనం ఇక్కడ ఎక్కువ కడుతున్నాం. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏంటంటే ఎక్కువ కడుతున్నాం. ఎక్కువ కట్టి కూడా తక్కువ ఇది తీస్తున్నాం. అయినా వాళ్ళు అంటారు దేశభక్తి లేని వాళ్ళు, భారతదేశాన్ని కూల్చేవాళ్ళు, నైజాముల చెంచాలు, ఇంకా సాయకుల చెంచాలు, బ్రిటిష్ వాళ్ళ చెంచాలు. వీళ్ళకి కొంచెమైనా నేను చెప్తున్నా, విత్ డ్యూ రెస్పెక్ట్ యూ షుడ్ ఫీల్ అషేమ్ టు టాక్ లైక్ దిస్. మీకు సిగ్గుండాలి అట్లా మాట్లాడి. సిగ్గుండాలి మీకు. సిగ్గు పడాలి మీరు తల ఉంచాలి. మీరు ఆ మాట చెప్పద్దు. ఇక మాట చెప్పకు. ఇండియాకి గౌరవం వచ్చిందంటే సౌత్ని చూసి కూడా గౌరవిస్తారు. సౌత్ కల్చర్ చూస్తే గౌరవిస్తారు. నేను నార్త్ వాళ్ళని తక్కువ భరించట్లే. मैं आप लोगों के बारे में कम करके बात नहीं कर रहा हूँ इधर. मैं आप लोगों को गंदा नहीं दिखाना चाहता हूँ, समझे? वो तो बिल्कुल नहीं. అది ఏం లేదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల ఫలితాల గురించి ఆయన స్పందించారు. మీరే చూడండి ఒకసారి. మీరు ఆయన చాలా దుఃఖంగా, ఆయన చాలా బాధగా ఆయన చెప్పాడు. ఆయన చాలా పనులు చేశాడు. ఆయన చెప్పాడు, నేను ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా నేను మేనిఫెస్టోని నేను నా గుండెలో పెట్టుకొని నా మేనిఫెస్టోని, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంకా నా బీసీలకు, నా అక్క చెల్లమ్మలకు, నా అవ్వతాతలకు, నా మైనారిటీలకు, నా రెడ్డిలకు, అందరికీ ఆయన అందరినీ, నా కమ్మలకు, అంటే ఇప్పుడు చౌదరులు కూడా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కోడలనాని ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. వాళ్ళిద్దరే కాదండి, చాలామంది చౌదరులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ చాలామంది. నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గౌరవం. ఆయన నందమూరి తారక రామారావు గారు ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే అది మనకి తెలిసిన విషయమే. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ప్రజలని మోసం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ప్రతి ఒక్క తెలుగుడికి న్యాయం జరగాలి. అందుకే ఆయన ఈ పార్టీ పెట్టాడు, తెలుగుదేశం పార్టీ అని. 1980లలో ఆయన పెట్టాడు అది. ఇన్ ద 1980s he started the Telugu party to ensure justice for the downtrodden. He became a voice to the voiceless. దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారు, అట్లానే రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూడా చాలా మందికి చాలా మంచి పని చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఆయన సార్ కూడా అసెంబ్లీలో చెప్పిండు ఒకసారి, కేసీఆర్ సార్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు ఆయన స్పందించండి మాట గురించి. ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మీరే చూడండి. షాన్ అది వస్తుంది, వీడియో ప్లే అవుతుంది. షాన్ ఈ యాడ్లు దిగ్గమ మస్తు అవుతున్నాయి కదా, కాబట్టి కాసేపు అవుతుంది. చూద్దాం. పరిస్థితులు చూస్తే
ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది పిల్లలకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసి, మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసింది. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. అందరు విన్నారు కదండి, ఆయన చెప్పారు, అంతమంది కోట్ల మందికి నేను సహాయం చేశాను, లక్షల మందికి నేను అన్ని అందిస్తున్నట్టు, అన్ని మంచి విషయాలు అందిస్తున్నట్టు నేను చూశాను, అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అందరికీ. ఇంత స్వార్థం లేని ఒక మంచి మనసున్న ఒక నేతని ఆంధ్ర ప్రజలు ఈరోజు కోలుకున్నారు. నేను తెలంగాణ, నేను చెప్పినా కదా, నాకు పట్టింపు లేదన్న అనొచ్చు, కానీ నాకైతే మిమ్మల్ని గురించి ఆలోచన నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే మీరంతా మంచి నేతని కోలుకుని ఎవరికో ఓటేసిండ్రు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎట్లాంటి వ్యక్తులకు ఓటేశారని చెప్పేసి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అన్న, ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు, బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. ఆయన ముస్లిం మరి క్రైస్తవ సహోదరులకు అండగా నుంచున్నాడు. బీజేపీ దాడులు ఏం జరగకుండా అన్ని చూసే ఒక విధానంలో ఆయన అండగా నుంచున్నాడు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము అన్ని క్యాన్సిల్ చేయము తమ్ముళ్ళు అని చెప్పారు, అలా చెప్పారు, అంటే రిజర్వేషన్ మీద. అయినా కూడా మీరు ఒకసారి ఆయన ఆలోచించాలి, మీరు ఆయన ఎటువంటి వ్యక్తి అని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ గురించి ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, తర్వాత ఎల్లుండి ఇంకో మాట చెప్పేవాడు కాదు. అట్లనే బీజేపీ గురించి కూడా ఆయన ఎప్పుడు చెప్పాడు. ఇట్లానే మా కేసీఆర్ గారు కూడా, ఆయన కేసీఆర్ సార్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సార్, ఇంకా ఆయన బిడ్డ కేటీఆర్ సార్ గారు, మాకు ఇద్దరు మంచి నేతలు ఉండే మాకు ఇంతకుముందు. రేవంత్ రెడ్డి గారు వచ్చేకముందు, రేవంత్ రెడ్డి గారు కుర్చీ ఎక్కేకముందు, మాకు అంతకుముందు కుర్చీ ఎక్కేకముందు మంచి నేతలు ఉండే. వాళ్ళు ప్రజలకి మంచి సహాయం చేసినారు వాళ్ళు ఇద్దరు, కేసీఆర్ను కేటీఆర్ను, ఇద్దరు సార్లు మంచిగా, పెద్ద సారైనా చిన్న సారైనా అట్లా. నేను పర్సనల్గా ఒక బీఆర్ఎస్ అభిమానిని, కానీ నేను ఈ వీడియోలో న్యూట్రల్గా మాట్లాడతాను. ఈ వీడియోలో అన్ని నిజాలు మీకు తెలియాలి. ఇప్పుడు మీరే విన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు. గట్లానే చేశారు ఒడిశా ప్రజలు కూడా గట్లానే చేశారు. అంటే మన పక్క రాష్ట్రమే అది కూడా, ఒక పక్క రాష్ట్రాలలో ఒకటి, అది కూడా ఒడిశా అంటే దగ్గరలో ఉంటుంది.
అంటే ఎట్లయితే తెలుగు తమ్ముళ్ళు మనం సాటి తెలుగు వాళ్ళంగా మనం ఆలోచించాలి. అక్కడ నవీన్ పట్నాయక్ పరిపాలన మంచిగా ఉండే 24 సంవత్సరాలు 20 సంవత్సరాల పైన ఆయన పరిపాలన చేసిండు. ఇప్పుడు బీజేపీ వచ్చి ఇప్పుడు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ గెలిచి ఎన్నికలు గెలిచి 79 సీట్లు కొట్టిండ్రు. 147లో 79 సీట్లు కొట్టి గెలిచిండ్రు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైంది? ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి? వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు? నేనేమనుకున్నాంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు చూడు, ఆయన ఒక యూనియన్ మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్ ఉండేవారు ఆయన. అంటే మోదీ గారి క్యాబినెట్లో ఒకసారి పెట్రోలియం మినిస్టర్గా ఉండేవారు ఆయన. ఆయన అవుతాడేమో అనుకున్నా. ఎవడైండు చెప్పాలా? మీకే ఒక క్లారిటీ లేదు. మీకే ఒక ఏదైనా స్పందించడం, ఏదైనా విషయం మీద స్పందిస్తే మీకే ఒక స్పష్టత లేకుండా పోయింది. అరే సాఫా మాటలు చెప్పండి భాయ్, ఏంది గట్ల చెప్తారు? అరే గట్లేందుకు అన్ని గట్లేందుకు చేస్తారు మీరు? అన్ని మస్కాలు ఎందుకు ఆడుతారు? అన్ని మజాకులు ఎందుకు చేస్తారు? చెప్పాలా? ఎందుకు భాయ్ ఎందుకు? ఇప్పుడు యూపీలో చూసే కదా ప్రజలు తరిమి కొట్టిరు. యోగి గారు చెప్పారు ఒక ఇదిలో ఒక దాంట్లో ఆయన చెప్పారు, 74+ आता है उत्तर प्रदेश में, आप लिख के रखो, हमको इतना आता है, और भारत में 400 पार होता है. 400 छोड़ के भाई 300 भी पार नहीं हुआ, समझे? वो भी कैसे? आप तो 250 भी नहीं पार किए, आप उधर ही हटक गया. आपके अलाइड पार्टनर्स को, आपके अलायंस के पार्टनर्स को, तेलुगु देशम पार्टी को, जनता दल यूनाइटेड को साथ लेके आपको मेजॉरिटी मिला है इस बार. तो आप एक बात याद रखिए, మీరు గుర్తించాలి बीजेपी नायकों, भारतीय जनता पार्टी वालों, आप लोग एक बात याद रखना चाहिए कि हर एक बार एक ही तरीका में चीजें नहीं चलता है भाई. People are the power. Democracy, the meaning of the word democracy in Greek is demo means people and kratos means government. People's rule. So you are not the one who is controlling the people completely. People are the ones who are deciding who should rule over them. That is what is happening. That is why the elections are there. It should be held in a free and fair manner, not in the manner of something as like, గెట్లనా ఉంటే గట్లనా నడుపుడు కాదు. ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి. ఓట్ల కోసం పైసలు ఇవ్వడి ఇక మధ్య కానీ అదే కదా అని బ్రాండ్ విస్కిల్ ఇవ్వడి. ఏంది ఎందుకు అట్లా చేసు చెప్పండి? వీళ్ళందరూ పెద్ద కాళ్ళు ఎత్తుకొని పెద్ద మాటలు మాట్లాడినరు. వీళ్ళందరూ పెద్ద ఆత్మగౌరవం గురించి చెప్తారు. నాకు నవ్వాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ ఆత్మగౌరవం లేని వాళ్ళ ఆత్మగౌరవం గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు